అందరికీ నమస్కారం. ఈ మధ్యనే మనం రామాలయాన్ని నిర్మించుకున్నాం. గత 500 సంవత్సరాల నుండి పోరాటం సలిపి చివరికి విజయం సాధించాం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క కృషి వల్లనే ఇది సాధ్యమైందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతము భక్తి ఛానల్ కానీ, టీటీడీ ఛానల్ కానీ, మిగతా ఛానళ్ళు కొన్ని భక్తి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అవి చాలా మంచి విషయాలు. కానీ అక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, దయచేసి అందరు గమనించి దాన్ని సవరించగలరని కోరుతున్నాను. ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రం గురించి కానీ, స్థల పురాణం గురించి కానీ, ఒక క్షేత్రం గురించి కానీ చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యాంకర్సు స్థల పురాణ ప్రకారం ఇలా జరిగిందట అని చెప్తున్నారు. దయచేసి అలా ఠ అని పెట్టకండి. ఎందుకంటే అది జరిగింది వాస్తవం. మనకు ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు అన్ని ఆధారంగానే అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని గుళ్ళు, గోపురాలు, సత్రాలు అన్నీ ఉన్నాయి. దానికి ప్రత్యక్షంగా తాళపత్ర గ్రంథాలు కానీ, లేకపోతే పూర్వ చరిత్ర కానీ మొత్తం మీద దానికి లభ్యమైనవి ఉన్నాయి. దాని ఆధారంగానే అక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రతి ఛానల్ వాళ్ళు స్థల పురాణం ఉందట, పాత ప్రజలు చెప్పారట, గ్రామ ప్రజలు చెప్పారు, పూర్వీకులు చెప్పారట, ఇలా చెప్పకండి. టా అనేది కాకుండా అది జరిగినట్లుగా చెప్పండి. చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇన్స్పైర్ అయిపోతుంది. మన కొత్త జనరేషన్ కానీ, మనకు కానీ, తెలియని వాళ్ళకి కానీ ఇన్స్పైర్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు స్థల పురాణం ఇట్లా ఉందట అనే టాని తీసేయండి. స్థల పురాణం ప్రకారం ఇలా జరిగింది అని చెప్పండి. జరిగిందట, రాముడు వెలిశాడట, సీతమ్మ పోయిందట, ఇలా చెప్పకండి. దయచేసి జరిగినట్లు ఉన్నట్లు చెప్పండి. ఈ టాలు తీసేస్తే, ఎందుకంటే టా పెట్టడం వల్ల సందిగ్ధ వస్తుంది. అంటే అవునా కాదా డైలామాలోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి అలా చెప్పకండి. ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు, ఈ భక్తి ఛానల్ వాళ్ళు, భక్తి ప్రసారం చేసేవాళ్ళు ఈ చిన్న సవరణని సవరించుకోండి. దయచేసి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు చేసే ప్రోగ్రాంలు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, దాంట్లో ఏం అబ్జెక్షన్ లేదు. బట్ ఇలా టా అనేది డైలామాలో పెట్టకండి. టా అనే పదాన్ని తీసేయండి. అక్కడ స్థల పురాణం ప్రకారం ఇలా జరిగింది అని చెప్పండి. అంతే తప్ప అలా జరిగిందట, ఇలా జరిగిందట అని మాత్రం చెప్పకండి. ఈ సవరణ చేస్తే కొంతమందికి సందిగ్ధావస్థ ఉండదు. ఇప్పుడు జనరేషన్కి కానీ, తెలియని వాళ్ళకి కానీ, వచ్చే జనరేషన్కి కానీ అది మంచిగా ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ గమనించగలరు. దీన్ని అందరూ సవరించుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.